హాయిగా శ్వాస మీద ధ్యాస. నార్మల్ న్యాచురల్ బ్రీతింగ్, రిలాక్స్. బాడీని రిలాక్స్ వదిలేయండి. శ్వాసతో ఉండండి. శ్వాసానుసంధానం. బీ విత్ యువర్ బ్రెత్. బీ విత్ యువర్ బ్రెత్. బీ విత్ యువర్ బ్రెత్. ఎవరినో ఉద్ధరించడం కాదు, మనకు మనం ఉద్ధరించుకోవడమే. ధ్యానం అంటే ఏమి చేయకుండా ఉండడం. చేసేది అలవాటు అయిపోయింది మనకు బాగా. చేయకుండా ఉండడం అనేది చాలా గొప్ప పని ఇది. మనసు అన్ని చేస్తుంది, చేయకుండా ఉండాలి. 10,000 ఏనుగులకు ఉన్నంత బలము మనసుకుంటుంది. అది నిశ్చలంగా ఎక్కడ అవుతుంది. అందుకే దాని గురించే ప్రాక్టీస్, దాని గురించే ధ్యానము. ధ్యానంతో ఖచ్చితంగా మీ మనసు మీ వైపు వచ్చేస్తుంది. చీకటి నుంచి వెలుతురు వైపు తీసుకెళ్తుంది ధ్యానము. అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు తీసుకెళ్తుంది ధ్యానము. బానిసత్వం నుంచి యజమాన తత్వం వైపు తీసుకెళ్తుంది ధ్యానం. ఇహలోకం నుంచి పరలోకం వైపు తీసుకెళ్తుంది ధ్యానం. స్థూలం నుంచి సూక్ష్మం వైపు తీసుకెళ్తుంది ధ్యానము. రాక్షస వృత్తి నుంచి దైవ వృత్తి వైపు తీసుకెళ్తుంది ధ్యానము. మాంసాహారం నుంచి శాకాహారం వైపు తీసుకెళ్తుంది ధ్యానం. భయాల నుంచి నిర్భయం వైపు తీసుకెళ్తుంది ధ్యానం. అన్ని లాభాలే, అన్ని శ్వాసలోనే దాగి ఉన్నాయి. అదే మాస్టర్ కి. ధ్యానం లేకుంటే కిష్కింద కాండ. ధ్యానంతో ఉన్న జీవితం సుందరకాండ. ధ్యానం లేని జీవితం రోగాలమయం అయిపోతుంది. ధ్యానంతో ఉన్న జీవితం భోగాలమయం అవుతుంది. చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, రిలాక్స్ కూర్చోవాలి. మీరు వీడియోస్ ఆన్ చేయరు ఎందుకో నాకు అర్థం కాదు. మరి బెడ్ రిటర్న్ పేషెంట్ అయితే వీడియో ఆన్ చేయకండి, కానీ కూర్చున్న వాళ్ళు వీడియోస్ ఆన్ చేయాలి. మీకు ఏం దొరకాలో అది దొరకదు. వీడియో ఆన్ ఉన్న వాళ్ళకి వస్తుంది, వీడియో ఆన్ లేని వాళ్లకు ఏవి రాదు. కూర్చోండి, మీ ఇష్టం. పూర్ణత్వం నుంచి పూర్ణత్వం వైపు తీసుకెళ్తుంది ధ్యానము. ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదచ్యతే మనో బుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమి న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం న చ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయు న వా సప్తధాతు న వా పంచకోశ న వాక్పాణిపాదౌ న చోపస్తపాయు చిదానంద రూప శివోహం శివోహం
न मे द्वेष रागौ न मे लोभ मोहौ मदौ नैव मे नैव भाव न धर्मो न चार्थो न कामो न मोक्ष चिदानंद रूप शिवोऽहम् शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहम् शिवोऽहम् न मे मृत्युशङ्का न मे जाति भेद पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्य चिदानन्दरूप शिवोऽहम् शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्धं चिदानन्दरूप शिवोऽहम् शिवोऽहम् శివోహం. చాలా బాగా ధ్యానం చేస్తున్నారు. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. బ్యూటిఫుల్ మెడిటేషన్. బీ విత్ యువర్ బ్రెత్, బీ విత్ యువర్ బ్రెత్, బీ విత్ యువర్ బ్రెత్. అంతా నాటకము. నాటకాన్ని పరిపూర్ణంగా నటించాలి. తాళ్లపాక అన్నమాచార్యులు వారు ఎంత అద్భుతంగా చెప్పారు. నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము పుట్టుటయు నిజము పోవుటయు నిజము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట నడిమి పని నాటకము ఎడనెదుటాగలది ప్రపంచము కటకడపటిది కైవల్యము నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము కుడిచేదన్నము కోక చోటెడిది నడమంత్రపు పని నాటకము పడిగట్టుకొనిన ఉభయ కర్మములు గడిదాటినప్పుడే కైవల్యము నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము తెగదు పాపము తీరదు పుణ్యము
తీరదు పుణ్యము. నగి నగి కాలము నాటకము, ఎగువలె శ్రీ వెంకటేశ్వరుడేలితే గగనము మీదిది కైవల్యము. నాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. నాటి బ్రతుకు నాటకము. లాస్ట్ 2 minutes. ఎవరు కళ్ళ తర్వాత బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ భజన తప్పనుగాని, మరణ కాలమునందు మరుతునేమో. ఆ వేళయమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు, కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత గంపముద్భవమంది కష్టపడుచు, నా జివ్యతో నిన్ను నారాయణాయంచు పిలుతునో శ్రమచేత పిలువలేనో. నాటికిప్పుడే చేసేదని నామ భజన, దళచెదను వినవయ్యా ధైర్యముగను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంవార నరసింహ దురిత దూరా. దుష్ట సంవార సింహ దురిత దూరా. మెల్లిగా 2 చేతులు కళ్ళకు కట్టుకుందాం. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా ధ్యానంతో బయటకు వచ్చేసాం. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం ఈ ధ్యానానికి. మీ అందరికి, పత్రి సార్కి, ఈ జూమ్ లో ఇచ్చేసిన హాస్టల్ మాస్టర్స్ అందరికి నరసింహస్వామిని ఆహ్వానించుకున్నాం ఈరోజు. దైవశక్తి లేకుండా ఏ పని మనం చెయ్యలేము. చెయ్యి కూడా ఇలా నిలబడదు ఆ దైవశక్తి మీ లోపల లేకుంటే. కింద పడిపోతుంది. కళ్ళు చూడలేవు, చెవులు వినలేవు, బుద్ధి పనిచేయదు, బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు, బాడీలో ఎనటమే పనిచేయదు. ఆ దైవం మనతో ఉన్నందుకే మన బాడీలో ప్రతిక్రియ ఇది జరుగుతుంది. హార్ట్ బీటింగ్ కానీ, బ్లడ్ సర్క్యులేషన్ కానీ, టోటల్ మీ బాడీలో జరిగే ప్రతి క్రియ వెనుక అద్భుతమైన దైవ శక్తి దాగి ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దైవం బయట లేడు, మీ లోపలే ఉన్నాడు, మీతోనే ఉన్నాడు. ఆయనే వింటున్నాడు, ఆయనే చూస్తున్నాడు, ఆయనే ఆలోచిస్తున్నాడు. ముక్కులో నడిచే శ్వాస మీరు కాదు, ఆయనే తీసుకుంటున్నాడు. అందుకే అహం బ్రహ్మాస్మి అంటారు. నేనే బ్రహ్మను అని అనే అర్హతను సంపాదించుకోండి. విశ్వాన్ని నడిపించే విశ్వేశ్వరుడు ఎక్కడ లేడు, మీ లోపలే, మీతోనే ఉన్నాడు. యువర్ బాడీ ఈజ్ వాకింగ్ అండ్ టాకింగ్ టెంపుల్.
దాన్ని శుద్ధంగా పవిత్రంగా ఉంచుకోండి. ఇష్టం ఉన్నట్టు ఏం వేయకండి. లోపల ఉన్న దైవాన్ని ఏం తినిపియాలో ఏం దాపియాలో ఆలోచించండి. ఆ? లోపలంతా మటన్ చికెన్ తింటాము, గుడికి పోతాము, ఏమేమో చేస్తున్నాము, కరెక్ట్ కాదు అది. ఓకేనా? అందుకే మనకు స్టార్టింగ్ నుంచి ఇంపార్టెన్స్ ఆఫ్ జీవితము, సిగ్నిఫికెన్స్ ఆఫ్ జీవితము, సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్. జీవితం అంటే ఎలా ఉండాలి, జీవితాన్ని ఎలా జీవించాలి, దీని గురించి మనం ఈ జూమ్ లో కంటిన్యూ మన టాపిక్ ఉంది. అందులో ఒక యోగి జీవితం ఎలా ఉండాలి, ఒక ధ్యాని జీవితం ఎలా ఉండాలి, ఒక సాధకుడు ఎలా ఉండాలి, ఏ లోకము పరలోకం రెండింటిని ఎలా గెలిచాలి, రెండింటిని బ్యాలెన్స్ ఎలా చేయాలి, ఇదే మన టాపిక్ నడుస్తుంది. జీవితం యొక్క జీవితాన్ని జీవించే విధానము, సరి అయిన జీవన విధానము ఎలా జీవించాలి అంటే అందులో కొన్ని మనం తెలుసుకునే విషయాలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ జ్ఞానము. ఫస్ట్ రోజు చెప్పాను, అందుకే రివ్యూ చేస్తున్నా. ఫస్ట్ పాయింట్ జ్ఞానము, సెకండ్ పాయింట్ కృషి, థర్డ్ పాయింట్ తృప్తి. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, కృషి చేయాలి, ఐడిల్ గా ఉండొద్దు, తృప్తిగా ఉండాలి. నేను నల్లగున్నాను, నేను తెల్లగున్నాను, నేను పొట్టిగున్నాను, నేను లావుగున్నాను, నేను ఐశ్వర్య లాగా లేను, నన్ను రష్మిక లాగా లేను, అవసరం లేదు. మనం మనమే. అర్థమైందా? ఫస్ట్ పాయింట్ జ్ఞానము, సెకండ్ పాయింట్ కృషి, థర్డ్ పాయింట్ తృప్తి, ఫోర్త్ పాయింట్ బ్యాలెన్సింగ్, ఫిఫ్త్ పాయింట్ నటన, జీవితం ఒక నటన, సిక్స్త్ పాయింట్ ధ్యానము సత్యము. నిన్న దాని గురించి మనం తెలుసుకున్నాము. సెవెంత్ ప్రశ్నలు, మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. నేను ఈ ఊర్లోనే ఎందుకు పుట్టినా, ఈస్ట్ గోదావరిలో ఎందుకు పుట్టినా, వెస్ట్ గోదావరిలో ఎందుకు పుట్టలేదు, ఆంధ్రాలోనే ఎందుకు పుట్టాము, తెలంగాణలో ఎందుకు పుట్టాము, రాయలసీమలో ఎందుకు పుట్టాము, మహారాష్ట్రలో, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఎన్నో ఉన్నాయి. ఎక్కడో కాకుండా అదే ఊర్లో ఎందుకు వచ్చాము, అవి ప్రశ్నలు మనకు మనం వేసుకోవడము. జ్ఞానము, కృషి, తృప్తి, బ్యాలెన్స్, నటన, ధ్యాన సత్యము, ప్రశ్నలు, ఆలోచనలు. మన ఆలోచనలు కూడా చాలా పనిచేస్తాయి. మనకు ఎలా ఆలోచిస్తాను అనేది చెక్ చేసుకోవాలి. ఎన్ని పాయింట్స్ అయినాయి? 8 సార్. 8 అయినాయి. నైన్త్ పాయింట్ అహింస. నైన్త్ పాయింట్ అహింస. హింసలో జీవించే వాళ్ళ జీవితం నరకంగా ఉంటుంది. హంసతో జీవించే వాళ్ళు, హంస అంటే శ్వాసతో జీవించే వాళ్ళు, శ్వాసానుసంధానం చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు, స్వర్గమే వాళ్ళ జీవితం. హింసలో జీవించే వాళ్ళ జీవితము కిష్కింధకాండము, అహింసలో జీవించే వాళ్ళ జీవితము సుందరకాండ. హింస రోగాలు, అహింస భోగాలు. హింసాత్మక జీవితము రాక్షస వృత్తి, అహింసలో జీవించడము దైవ వృత్తి. తలల్ని నరకేసే క్రాంతి చేస్తలేదు పిరమిడ్ సొసైటీ, తలల్ని మారుస్తుంది. ఇది ఒక అద్భుతమైన క్రాంతి. ఇది స్పిరిచువల్ రెవల్యూషన్ అంటారు దీనికి. ఎవరిని నరికేయకుండా తలల్ని మార్చే పని చేస్తున్నారు పత్రిసార్. ఇంకా హింసాత్మకమైన చర్యలు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి ధ్యానం చేస్తే. శారీరక హింస, మానసిక హింస, బుద్ధిపరంగా హింస, రకరకాల హింసలు చేస్తుంటాం మనం. కొట్టము కానీ తిడతాం, నోటితోనే, నోటి దూలు బాగుంటది, అనలేని మాటలు అనేస్తాం. చెప్పే చిన్న మాటలోనే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటాం మనం.
ఆ మాట అనేది చాలా ఇంపార్టెంట్. వాక్క్షేత్రం మన దగ్గర ఉండాలి. ఏమనాలి, ఏమనొద్దు. హింసాత్మకమైన చర్యలు తగ్గిపోవాలి అంటే ధ్యానం ఒక్కటే శరణ్యము, వేరే మార్గం లేదు. ఏ జీవిని హింసించొద్దు కూడా. కోడి మేకనే కాదు, ఏ జీవిని కూడా హింసించే అర్హత మనకు లేదు. కొద్దిగా బ్లేడ్ మనకు తగిలితే మనం ఎంత బాధపడతాము. అట్లా ప్రతి జీవిలో ఆ ప్రాణం ఉంటుంది, అందులో దైవం ఉంటుంది. దానికి హింసించే అనేది ఒక పెద్ద దరిద్రమైన కర్మ. అది ఎప్పుడు చేయొద్దు. మేకను ఎప్పుడైతే కోస్తామో ఆ కోసేటప్పుడు పడ్డ బాధల్ని మనం పడే వరకు ఆ కర్మ పోదు. బాగా గుర్తుపెట్టుకోండి. నీడలాగా ఉంటది, మెల్లగా అల్లుకుంటా ఉంటది కర్మ. ఆ పాపం కూడా బాగా పండే వరకు ఏ రోగం రాదు. పుణ్యాలు కూడా పండే వరకు ఏ భోగం రాదు. పాపాలు కూడా పండాలి, పుణ్యాలు కూడా పండాలి. అప్పుడే దాని రిఫ్లెక్షన్, దాని రిజల్ట్ బయటికి వస్తుంది. ప్రతి జీవిని ఎంతో ప్రేమిస్తాము. ధ్యానం చేసే కొద్ది మనలో ప్రేమతత్వం ఉదయిస్తుంది, క్షమాతత్వం కలుగుతుంది, క్షమాగుణం పెరుగుతుంది ధ్యానంతో. అప్పుడు ఎవ్వరి మీద ఎలాంటి చాడీలు ఉండవు. చాడీలు చెప్పే అలవాటు చాలా ఉంటది కొందరికి. ఎలాంటి తీర్పులు కూడా ఉండవు. ఇదే జీసస్ క్రైస్ట్ చెప్పింది. జడ్జే నాట్ అన్నాడు ఆయన. అన్లెస్ యు బికమ్ ఎ చైల్డ్ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. చిన్న పిల్లలాగా అయిపోవాలి మనం. చిన్న పిల్లలకి ఏం ఉండదు. ఏ రాగ ఉద్వేషము, క్రోధం, కోపము, ఈర్ష్య ఏం ఉండవు. పెద్దగైనాకనే వస్తాయి ఇవన్నీ. జ్ఞానం ద్వారానే మన జీవితం సుసంపన్నం అవుతుంది. అప్పుడు ప్రతిరోజు పండుగ కాదు, ప్రతి క్షణం పండుగనే ఉంటుంది. రోజు కాదు, ప్రతి క్షణం బ్లిస్ఫుల్ గా ఉంటుంది లైఫ్. జ్ఞానం ద్వారానే మన జీవితం సుసంపన్నము అవుతుంది. అప్పుడు ప్రతిరోజు పండుగ కాదు, ప్రతి క్షణం పండుగే ఉంటుంది. మరి అలాంటి పండుగ కావాలనుకుంటే జ్ఞానము కావాలి. జూమ్ క్లాస్ లో రావాలి, వీడియోస్ ఆన్ చేయాలి. మరి జ్ఞానం కావాలంటే ధ్యానం చెయ్యాలి. అలాంటి వాళ్ళతో కూర్చోవాలి. ఇదే అహింస అంటే. మన గుణాలను మార్చుకోవాలి. గుణాలకు అధిపతిగా ఉన్నవాడే గుణపతి ఈజ్ఈక్వల్ టు గణపతి. అప్పుడే గణపతిగా అయిపోతాం మనం. లేకుంటే అన్ని విఘ్నాలే. గణపతిగా ఉంటే విఘ్నాలను తొలగించే శక్తి మనకు వస్తుంది. జీవితంలో వచ్చే విఘ్నాలను తొలగించాలనే శక్తి మనకు సంపాదించుకునే మార్గమే ధ్యానము. ఎన్ని 10 అయినాయా? అహింసతో 10 పాయింట్స్. ఏమమ్మా లీలా? 9 సార్. 9 సార్. అహింస పార్ట్ 9. 9. 9th పాయింట్ అహింస. 10th పాయింట్ ఎన్నిక. సార్ ఎన్నిక 10th పాయింట్. ఎన్నికలో ఏముంటుంది అంటే, ఇంకాస్త ముందుకెళ్తే మన కుటుంబాన్ని, కుటుంబంలో వ్యక్తులను మనమే ఎన్నుకుంటాము. సీఎంని మనం ఎట్లా ఎన్నుకుంటాము? అందరు కలిసి కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న వ్యక్తులందరినీ, ఎలాంటి భర్త కావాలి, ఎలాంటి తల్లిదండ్రులు కావాలి, ఎలాంటి పిల్లలు కావాలి, దానికి మనమే ఎన్నుకొని వస్తాము. మనమే ఓట్లు వేసుకొని గెలిపించుకున్నాము ఇలాంటి ఫ్యామిలీ కావాలి అని. కళ్యాణ్ లాంటి కొడుకు కావాలని ఎన్నిక చేసుకున్నాడు చంద్రశేఖర్ సార్. ఈ వయసా ఇందులో కూర్చునేది? అర్థమైందా? అలాంటి పిల్లలు రావాలి అంటే ఆ స్పిరిచువల్ సోల్స్ పేరెంట్స్ ఉంటే వచ్చే పిల్లలు కూడా స్పిరిచువల్ హయ్యర్ డైమెన్షన్ సోల్స్ వస్తాయి.
అంటే దయ్యాలే పుడతారు, నాశనం చేసే పిల్లలు వస్తారు, ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తారు, తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో పడేస్తారు. అట్లా అయిపోతుంది. రకరకాల వ్యక్తిత్వం గల వ్యక్తులను ఎన్నుకుంటాము. రకరకాల వ్యక్తిత్వం ఉంటుంది ఫ్యామిలీలో కూడా. ఎందుకంటే ఎప్పుడైతే వేరు వేరు వ్యక్తిత్వం గల వ్యక్తులు ఉంటారో అప్పుడు మనకు నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెద్దోడు నా మాట బాగా వింటాడు, చిన్నోడు విన్నాడు, నేర్చుకునేది ఉంటది అక్కడ. పెద్దోడు రోజు పొద్దున 5 గంటలకు లేచి 100 సార్లు కాళ్ళకు దండం పెడతాడు అమ్మ నాన్నకు. రోజు ఏం పని చేయడు, వేరే పనే చేయడు, గంటలు గంటలు కాలు మొక్తా ఉంటాడు. కానీ చిన్నోడు కాలు మొక్కడు ఎప్పుడు, కానీ ఇంటి పనులు అన్ని చేస్తాడు. కూరగాయలు తేయడము, ఏ వస్తువులైనా, ఏ బిల్లు కట్టడము, గ్యాస్ తేవడం, అవి ఇవి ప్రతి పని చేస్తాడు, కానీ ఎప్పుడు కాలు మొక్కడు. ఇది కృతి భక్తి, అది భావభక్తి. ఆ తల్లిదండ్రులు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు అంటే పనిచేసేటోనికి. కాలు మొక్కకుండా నడుస్తుంది ఒక టైంలో, కానీ వాళ్ళకి అవసరం ఉన్న ఏదైనా టాబ్లెట్ తెచ్చిరా అంటే విన్నాడు. నీ కాలు మొక్కుతున్నా కదా నేను దేను అంటాడు. ఆ భావభక్తి పనికిరాదు, కృతి భక్తి ఉండాలి. అదే కర్మయోగము. భగవంతునికి ఏం కావాలో అది ఇవ్వము, అవసరం లేని చాలా ఇస్తాం మనం. అర్థమైందా? భావంతో కృతి కూడా ఉండాలి. మరి అందరి తత్వం ఒక్కటే ఉంటే ఏది నేర్చుకోలేము ఫ్యామిలీలో. పిల్లలు బాగుంటే భార్య బాగుండదు, భార్య బాగుంటే పిల్లలు బాగుండరు, అందరు బాగుంటే వీడు బాగుండడు. పెద్ద నెత్తినొప్పి ఉంటది ఫ్యామిలీలో. ఇది కలగూర గంప ఇది. ఫ్యామిలీ బాగుంటే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏదో ఒకటి. అందుకే అలా ఎన్నుకుంటాం. ఇంకా కొన్ని మనలో గుణాలను మార్చుకోవడం కోసం అలాంటి వ్యక్తులను ఎన్నుకుంటాం. మన డిజైనింగే అది. అందుకే ఏం నేర్చుకోవాలి, అన్నిటితో పక్కకు వచ్చేయాలి, విట్నెస్ లో వచ్చేయాలి. కుటుంబాన్ని అప్పుడు పక్కకుండి చూడవచ్చు మనం. అందరినీ ట్యూన్ చేసుకోవచ్చు మనమే, మనలాగా ట్యూన్ అయిపోతారు మెల్లిగా. 10 పాయింట్స్ అయినాయి, అర్థమైంది కదా? ఎన్నిక అంటే ఏ ఎమ్మెల్యేనో ఎంపీలనే ఎలక్షన్ లో వేయడం ఓట్లు కాదు. మన పిల్లల్ని, మన భార్యని, మన కుటుంబాన్ని మనమే సెలెక్ట్ చేసుకున్నాము, మన పేరెంట్స్ ని మనమే సెలెక్ట్ చేసుకున్నాము. ఏం పెట్టినో నా గురించి అనొద్దు. ఏం పెట్టని తండ్రికే తెచ్చుకుంటాం మనం. మన సెలక్షనే అది. నువ్వు ఏం పెట్టినావు అని నీకు చేయాలి అంటాడు కొడుకు తండ్రికి. అలాంటి తండ్రిని నువ్వు తెచ్చుకున్నావు, నువ్వు చేయి నీకు దమ్ముంటే. 11th పాయింట్ నేర్చుకోవడము. ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా. చాలా నేర్చుకునేది ఉంటది మనకు. స్కూల్లో చెప్పే పాఠాలు, కాలేజీలో చెప్పే పాఠాలు భౌతిక జీవితానికి పనికొచ్చే పాఠాలు అవి. ఆధ్యాత్మికంగా ఎదగడానికి పాఠాలు నేర్పించేది పిరమిడ్ సొసైటీ. అందుకే ఈ పాఠాలు మిస్ చేయొద్దు. కాలేజీలో ఒక రోజు క్లాస్ బంక్ కొట్టినా నడుస్తుంది, కానీ జూమ్ లో ఎప్పుడు బంక్ చేయొద్దు, మిస్ చేయొద్దు. బిఫోర్ 5 minutes వచ్చేయాలి. అర్థమైందా? ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది, ఎప్పుడు మిస్ చేయొద్దు. నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని నాకు తెలుసు అంటే ఎవడు ఏం చేయలేము. ఇప్పటికీ నేర్చుకుంటున్నా నేనైతే. 35 years అయినా కానీ ఏదో ఒక బుక్ సడన్ గా తీస్తాను, ఏదో ఒక మంచి కాన్సెప్ట్ దొరుకుతున్నా. ఎవరు ఏం మాట్లాడినా అందులో ఒక మంచి వేదాంతాన్ని తీసుకుంటాను నేను. చిన్నపిల్లల నోట్లోంచి కూడా వస్తాయి ఒక్కొక్కసారి. అర్థమైందా? అది నేర్చుకోవడం. ఎప్పుడు స్టూడెంట్ గానే ఉంటే మనం నేర్చుకుంటాం. కుటుంబంలో ఎన్ని కావాలంటే అన్ని నేర్చుకోవచ్చు. కుటుంబ వ్యవస్థ వచ్చిందే అందుకు. ఎన్ని కావాలంటే అన్ని నేర్చుకోవచ్చు. ఎంత మార్చుకోవాలి అంటే అంత మార్చుకోవచ్చు. ఇలా కుటుంబంలో నేర్చుకుంటాము, సంఘంలో కూడా నేర్చుకుంటాము, సొసైటీలో.
ఎన్నో సందర్భాలలో నేర్చుకుంటాం. కష్టంలో కూడా నేర్చుకుంటాం, సుఖంలో కూడా నేర్చుకుంటాం. బాగా డబ్బు ఉన్నోడు లేనోడి మీద ఏడుస్తాడు, లేనోడు ఉన్నోడి మీద ఏడుస్తాడు. పెళ్లి కాకుంటే ఒక ఏడుపు, పెళ్లి అయితే ఒక ఏడుపు, పిల్లలు కాకుంటే ఒక ఏడుపు, పిల్లలు పుడితే ఒక ఏడుపు. ఏదో ఒక ఏడుపు అనేది పోతలేదు జీవితం నుంచి. ఏడ్చుకుంటా తీసుకొస్తుంది అమ్మ, ఆ ఏడుపు నాపకుంటా చూసుకుంటది భార్య. జీవితాంతం ఈ ఏడుపు జీవితం ఎందుకు అవుతుంది అంటే ఈ నాలెడ్జ్ మనకు లేకపోవడం. అందుకే నేర్చుకోవాలి, బయటపడాలి, పక్కకు పక్కకు వచ్చేయాలి. కష్టంలో సుఖంలో చాలా నేర్చుకుంటాం. బాధలో సంతోషంలో నేర్చుకోవడం ఉంటుంది. బాధలో కూడా నేర్చుకోవాలి, సంతోషంలో కూడా నేర్చుకోవాలి. మనసు ద్వారా, దేహము ద్వారా, అనారోగ్యము ద్వారా అక్కడ కూడా నేర్చుకోవడం ఉంటుంది. ఆకలి ద్వారా కూడా నేర్చుకునేది ఉంటుంది. నిద్ర ద్వారా, మన అవయవాల ద్వారా, కొందరు పొట్టిగా ఉంటారు, కొందరు పొడుగు ఉంటారు, కొందరు ఎట్లెట్లనో రకరకాల బాడీలు ఉన్నాయి. అవయవాల ద్వారా కూడా నేర్చుకునేది ఉంటుంది. ఇలా ఎన్నిటి ద్వారానో నేర్చుకోవచ్చు. ఎన్ని 11 పాయింట్స్ అయినాయి. ప్రతి చోట నేర్చుకోవడాలే ఉంటాయి మనకు. 12th పాయింట్, ధ్యానం శరణం గచ్చామి. శరణాగతి దేనికి, ఎవరికో శరణం కావద్దు. మన శ్వాసకు మనం శరణం అయిపోవాలి ఎప్పుడు. శరణం అన్నోడికి మరణం ఉండదు. అందుకే 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు ఉంటారు. హిమాలయాల్లో యోగులు ఉన్నారు. వాళ్ళు టోటల్ గా ధ్యానానికి శరణాగతులైన వాళ్ళు. అక్కడ టైం స్పేస్ ఏమి ఉండదు. బాడీకి డైమెన్షన్ ఉంటది అంతేగాని ఇన్నర్ గా ఏ డైమెన్షన్ ఉండదు. మల్టీ డైమెన్షనల్ అయిపోతారు, ఎవరికి అందకుండా అయిపోతారు. ధ్యానము శరణం గచ్చామి, 12th పాయింట్. ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకుంటామో అప్పుడు జీవితం ఒక అద్భుతంగా మారుతుంది. కుటుంబం ఒక అద్భుతం, సంఘం ఒక అద్భుతం, ప్రతి సందర్భం ఒక అద్భుతమే, ప్రతి మూమెంట్ ఒక అద్భుతమే. అందుకే ధ్యానము సర్వరోగ నివారిణి అన్నది. లోపలున్న వైరస్ అంతా పోతుంది. లోపలున్న సాఫ్ట్వేర్ కి చాలా వైరస్ ఉంది. అశాస్త్రీయమైన భోజనము, అశాస్త్రీయమైన ఆలోచనలు, అశాస్త్రీయమైన ఆధ్యాత్మికము. అందువల్లే లోపలంతా పొల్యూటెడ్ అయిపోయినాం. దాన్ని క్లెన్సింగ్ చేసే ప్రాసెస్ ఇవన్నీ. ధ్యానము సర్వరోగ నివారిణి అంటే శారీరకంగా ఉన్న రోగాలే కాకుండా మానసిక రోగాలు కూడా పోతాయి, బుద్ధిపరంగా ఉన్న రోగాలు కూడా పోతాయి. రకరకాల రోగాలు ఉంటాయి. అష్ట ఐశ్వర్యాలు ఎలా ఉంటాయో అష్ట దరిద్రాలు కూడా అట్లే ఉంటాయి. అర్థమైందా? అష్ట ఐశ్వర్యాలను సంపాదించుకోవాలంటే అష్ట దరిద్రాలు పోవాలి. ఆ అష్ట దరిద్రాలను తీసే అద్భుతమైన శక్తి ధ్యానంలో ఉంది. ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇది పత్రిసారి ఇచ్చినది ఈ ప్రపంచానికి. అర్థమైందా? ఆ రుణం మనం తీసుకోలేము. సర్వ రోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి. ధ్యానం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు స్టెబుల్ గా ఉంటారు, నిండుగా ఉంటారు, కాన్షియస్ గా ఉంటారు, స్మార్ట్ గా ఉంటారు, ఎనర్జిక్ గా ఉంటారు.
ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ప్రతి క్షణం నవ్వుతూనే ఉంటారు. ఇన్నర్ ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, ప్రశాంతమైన జీవితం. అలాంటి వాళ్ళకి బీపీ షుగర్ ఎందుకు వస్తుంది ఇక? ఆ? ఏది రాదు. మైండ్ బ్యాలెన్స్ గా ఉంటే బాడీ బ్యాలెన్స్ గా ఉంటుంది. మైండ్ ఇంబ్యాలెన్స్ అయితే బాడీ ఇంబ్యాలెన్స్ అవుతుంది. మైండ్ ని బ్యాలెన్స్ గా పెట్టుకోండి, బాడీస్ కరెక్ట్ గా ఉంటాయి. అందుకే ఇన్నర్ ఎంత బాగుంటే అవుటర్ అంత బాగుంటాం మనం. ప్రాక్టికల్ గా మన జీవితం సరిగ్గా లేదు అంటే మీ ఆధ్యాత్మిక జీవితం సరిగ్గా లేదు అని తెలుసుకోండి. ఆధ్యాత్మిక జీవితం బాగుంటేనే భౌతిక జీవితం బాగుంటుంది. అందుకే సకల భోగకారిణి అష్ట ఐశ్వర్యాలను నింపుకోవాలి, తెచ్చుకోవాలి మనం అంటే, సాధించుకోవాలి అంటే స్పిరిచువాలిటీని పట్టుకోవాలి, అండర్స్టాండింగ్ తో ఉండాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, బుద్ధిపరంగా కమిట్మెంట్ తో ఉండాలి. అప్పుడే అందులో ఉన్న శక్తి మనకు వస్తుంది, అందులో ఉన్న ఎనర్జీ అద్భుతంగా మన మీద పనిచేస్తుంది. ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని. సత్యాన్ని తెలుపుతుంది ధ్యానం మనకు. ఎవరు ఏ ప్రవచనాలు విన్నా కానీ మనకు ఇన్నర్ గా క్లియరిటీ రాదు. ధ్యానం వల్లే అది సత్యం ఏందనేది అర్థమవుతుంది. అందుకే సత్య జ్ఞాన ప్రసాదిని. ముగ్గురు అమ్మలు మన లోపల దిగేస్తారు ధ్యానం చేస్తే. అమ్మవారి శక్తి వస్తుంది, సరస్వతి అమ్మ జ్ఞానం వస్తుంది. జీవితాలు బాగుండడానికి లగ్జరీ లైఫ్ కావాలి అంటే లక్ష్మీ అమ్మ కూడా కావాలి. ముగ్గురు అమ్మల్ని దించుకోవాలి. ఏ పని చేయాలన్నా బాడీలో శక్తి ఉండాలి అంటే దుర్గమ్మ తల్లి ఉండాలి. బుద్ధి బాగుండాలి అంటే సరస్వతి అమ్మ ఉండాలి. మంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు, కార్లు, మంచి లగ్జరీ లైఫ్ కావాలంటే లక్ష్మీ అమ్మ కూడా కావాలి. ముగ్గురు దేవతలని ఆహ్వానిస్తుంది ధ్యానము. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ ఇవన్నీ వస్తాయి. లక్ష్మి, దానము, కీర్తి. ధ్యానం ఎక్కడ ఉంటుందో ఇక్కడ లక్ష్మి ఉంటుంది, దానం ఉంటుంది, కీర్తి ఉంటుంది. అందుకే ధ్యానము శరణం గచ్చామి, దానికి సరెండర్ అయిపోవడమే. బుద్ధం శరణం గచ్చామి. బుద్ధుడు ఈజ్ ఈక్వల్ టు ధ్యానము, ధ్యానం ఈజ్ ఈక్వల్ టు బుద్ధుడు. అంతే, ఇక వేరేది ఏం లేదు. సంఘం శరణం గచ్చామి. సంఘాన్ని వదిలేసి ఎక్కడ పారిపోయే అవసరం లేదు. సొసైటీలో ఉండి కూడా మనం ఎన్లైటెన్ కావచ్చు, ఫ్యామిలీతో ఉండి కూడా ఎన్లైటెన్ కావచ్చు, ఎన్ని బాధల్లో ఉన్నా దాంట్లో బయటికి రావచ్చు. ఫయోనిక్స్ అంటారు దీనికి. బూడిద నుంచి బయట లేచి కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు మనకు మనమే. కాలిపోయిన బూడిద నుంచి బయటికి లేచి వచ్చే శక్తి మనకు ఉంటది. అర్థమైందా? ధర్మం శరణం గచ్చామి. ఎప్పుడైతే ధర్మం మన దగ్గర ఉంటుందో, ధర్మ పక్షంలో మనం ఉంటామో ఖచ్చితంగా అదే మనకు కాపాడుతుంది. ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా ఉంటుంది మనకు ఎప్పుడు. అదే నిజమైన సెక్యూరిటీ. గన్మ్యాన్లు 10 మంది ఉన్నా కానీ వాళ్ళు అన్సెక్యూర్డే. పక్కకున్న గన్మ్యాన్ వాడే చంపేస్తాడు. నీకు ₹1 ఇస్తాను చంపేసాయంటే చంపేస్తాడు. ఎక్కడుంది సెక్యూరిటీ? నిజమైన సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది? స్పిరిచువల్ సెక్యూరిటీ కరెక్ట్ ఉంటది. ధర్మం శరణం గచ్చామి. ఆ ధర్మం గురించి మనం ఎప్పుడైతే పనిచేస్తామో ఆ ధర్మమే మనకు కాపాడుతుంది. అందుకే మనతో అయినంత వరకు ఏ విధంలో సేవా కార్యక్రమాలు చేయొచ్చు అది చేయాలి, స్పిరిచువల్ వైజ్ గా. మరి ఇవన్నీ సాధించాలి అంటే సత్య ధర్మాల్లో జీవించాలి. నడుస్తూ ఉండడమే అంతే. ఇవి 12 పాయింట్స్ జీవితం గురించి. ఓకేనా? జీవితంలో మన సంతోషాలను కోల్పోయే సందర్భాలు ఉన్నాయి చాలా. ఎన్నో సంతోషాలు కోల్పోతుంటాం మనం. తెలిసేది ఎవరికి వాళ్ళు మనం చెక్ చేసుకోవచ్చు. ఇతరుల విషయాల్లో జోక్యం కలగజేసుకున్నప్పుడు
మన సంతోషాన్ని మనం కోల్పోతాము. అవసరం ఉండదు, కానీ పక్కోళ్ళ దాంట్లో జోక్యం బాగా చేసుకుంటాం. అంత అవసరం లేదు. ఇతరుల విషయాల్లో జోక్యం కలుగు చేసుకున్నప్పుడు మన సంతోషాన్ని మనం కోల్పోతాము. మనది కాని ఆలోచన మనం చేసినప్పుడు మనకు అవసరమే ఉండదు, కానీ ఆలోచిస్తాం బాగా పక్కోని గురించి. వానుకున్నట్టు ఇల్లు నాకు లేదు, వానుకున్నట్టు కారు నాకు లేదు, వానుకున్నట్టు రోగం నాకు లేదు. ఇంకోరు ఇవన్నీ అవల పనులు ఇవి. ఈ అవల పనులు చేసి మానేయాలి. సెకండ్ పాయింట్ అది. ఫస్ట్ పాయింట్ ఇతరుల విషయాల్లో జోక్యం ఎప్పుడు చేసుకోవద్దు. సెకండ్ పాయింట్ మనది కాని ఆలోచన మనం చేసినప్పుడు సంతోషాన్ని కోల్పోతాము. రెండో పాయింట్. మూడో పాయింట్, ఏదైనా ఇతరుల నుంచి ఆశించినప్పుడు ఎందుకు ఆశ? అవసరమే లేదు. ఆశపడుతుంటాం, అక్కడ మన సంతోషం పోతుంది. థర్డ్ పాయింట్ అది. ఫోర్త్ పాయింట్, మనం అవసరం లేని చోట మనం మాట్లాడినప్పుడు అవసరం ఉండదు, పోయి మాట్లాడతాం మనం. అవసరం లేదు అది. ఫోర్త్ పాయింట్ అదే. ఇవన్నీ అవాయిడ్ చేయాలి మన లైఫ్ నుంచి. ఫిఫ్త్ పాయింట్, ఇతరులు సలహాలు అడగకుండానే మనం సలహాలు ఇచ్చినప్పుడు. స్త్రీల సలహాలు బాగా ఇస్తాము, అవి అవసరం లేదు. అయినంత మౌనంగా ఉండాలి, అయినంత శాంతంగా ఉండాలి, అయినంత వినాలి, తక్కువ మాట్లాడాలి. ఇదే బుద్ధత్వ స్థితి. అర్థమైందా? బుద్ధుడి లాగా మనం అవ్వాలి అంటే ఈ క్వాలిటీస్ అన్ని డెవలప్ కావాలి. పని లేక పోయి సలహాలు ఇవ్వద్దు. ఓకే, నువ్వు ఎట్లా చేస్తే అట్లా ఓకే అనాలి అంతే. అని నేను పోయి చచ్చిపోదాం అనుకుంటున్నా గోదావరిలో పడి అంటే ఓకే అన్నాడు సింపుల్ గా. ఎందుకు చస్తావురా, ఏమైందిరా, నేను చెప్తారా, చూస్తా, నేను మాట్లాడతా, అవసరం లేదు, అవ్వు అన్నాడు. ఒరిగేది ఏం లేదు ఆడ ఉండి. చచ్చిపోవాలనిపిస్తుంది ఆడ చచ్చిపోవాలనాలి సింపుల్ గా. వాళ్ళ ఇలాంటి బేకాన్న కొడుకులు ఉండి చేసేది ఏముంది అనిపిస్తుంది. నాకు మర్డర్ చేస్తేనే సంతోషం అనిపిస్తుంది అన్నాడు రావణుడు. అర్థమైందా? దుర్యోధనుడు అదే అన్నాడు, నాకు చంపితే చాలా సంతోషం అనిపిస్తుంది, నేను అందరికీ చంపుతా అని నాకు డిసైడ్ అయినా నేను అన్నాడు. అందుకే లాస్ట్ చచ్చిపోయాడు. వాళ్ళకి అందులోనే ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. అందుకే అడగకుంటే ఎవరిని సలహాలు ఇవ్వద్దు ఎప్పుడు. ఫిఫ్త్ పాయింట్. సిక్స్త్ పాయింట్, ఇతరులతో పోల్చుకున్నప్పుడు కంపేర్ చేయొద్దు ఎప్పుడు. కంపారిజన్ చేయొద్దు. కంపారిజన్ లో మన సంతోషాన్ని కోల్పోతాము. సాటిస్ఫైడ్ జీవితం ఉండాలి. అడ్జస్ట్మెంట్ ఉండాలి. ఒక్కోసారి నచ్చకున్నా అడ్జస్ట్ అయిపోవాలి. బెడ్ తెచ్చుకున్నాము, పెళ్లిలో వచ్చింది ఒక బెడ్, నా కాలే బయట పడుతున్నాయి, ఏం చేయాలి నేను? పోయి కొట్టవాళ్ళకు కొట్లాడాలి అత్తగారు వాళ్ళతో? నేనున్న 6 ఫీట్లు, 6 అడుగులు ఉన్నా, 5.5 ఇచ్చాడు మామ, ఏం చేయాలి నేను? 6 ఇంచెస్ నా కాళ్ళు ఇప్పటికి బయట పడతాయి, ఏం చేయాలి నేను? ఎవరికి చెప్పాలి? అడ్జస్ట్ అయిపోయినా. అర్థమైందా? చాలా చోట్ల ఉంటాయి ఇలాంటి. ఎన్నో కట్నాలు ఇస్తామంటారు, పెళ్ళైనాక ఎగ్గొడతారు. ఓకే, ఏం ఏం పోయింది? జీవితం పోలేదు కదా. ఆ నా కాళ్ళ మీద నేను నిలబడేదాకా పెళ్లి చేసుకొని అంటారు ఇప్పుడు యువకులు. 35 ఏళ్ళు అయిపోయింది, ఇంకెప్పుడు నిలబడతాడు ఇక? సొంత కాళ్ళ మీద నిలబడడానికి 35-40 సంవత్సరాలు పెడితే నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఎప్పుడు నిలబడతావు ఇక? ఇది జీవితం. నేను చేస్తేనే నడుస్తుంది అనుకుంటారు చాలా మంది. నువ్వు పోయినాక చూడు ఎంత బాగా బతుకుతారో నీ ఫ్యామిలీ వాళ్ళు. ఆ?
ఎడ్ల బండి కింద కుక్క నడుచుకుంటా అనుకుంటది, ఎండ తగలకుంటే బండి కిందకి వెళ్ళి నడుస్తుంటది మే నెల. అది అనుకుంటది, ఫీల్ అవుతుంది, ఈ బండి నేనే లాక్కెళ్తున్నా అనుకుంటది కుక్క. రెండు ఎడ్లు లాగుతున్నాయి బండికి, ఆ నీడలో నడుస్తుంది అంతే. మన వల్ల నడిపింపబడుతుంది, మన వల్లే నడుస్తుంది అనుకుంటాం మనం. ఇదే తేడా, నేను నాది ఎక్కడ ఉంటుందో అలాంటి జీవితము. బా, ఎంత డెప్త్ ఉంది ఇందులో, భయంకరంగా ఉంటది ఇది. నేను నాది ఉన్నోళ్ళు అట్లా నేనే లాక్కెళ్తున్నా అనుకుంటాడు, నేను చచ్చిపోయినాడు, నేను కాదు, నా వల్ల నడుస్తుంది ఇది, నడిపింపబడుతుంది. అందుకే ఇతరులతో పోల్చుకోవడం మానేయండి, అవసరం లేదు. 7th పాయింట్, ఇతరుల మాటలకు ప్రభావితమైనప్పుడు, అంటే ఎక్కువగా స్పందించినప్పుడు. ఎక్కువ ప్రభావితం కావద్దు, న్యూట్రల్ గా వినాలి అంతే. ఒకడు సోది చెప్తుంటాడు, వినాలి అంతే. ఇతరుల మాటలకు ప్రభావితమైనప్పుడు మనము రిఫ్లెక్ట్ అవుతాం, వెంబడే హట్ అయిపోతాం. సుఖ దుఃఖే సమయకృత్వ లాభో లాభో జయో జయ అంటుంది భగవద్గీత. సుఖం గాని, దుఃఖం గాని, జయం గాని, అపజయం గాని, పొగడని, తిట్టని, హరేందర్ సార్ మీరు గ్రేట్ అంటే నేను పొంగిపోతా అనుకుంటారా? ఎప్పుడు పొంగిపోను, అట్లే ఉంటా. అవులగానివిరా నువ్వు, పిరమిడ్ సొసైటీలో నీ అంత అవులగాడు ఎవడు లేడు అంటే కూడా కుంగిపోను, రిలాక్స్గా ఉంటా, ఓకే అంట. మీరు విషం ఇచ్చినా తీసుకోను, స్వీట్లు ఇచ్చినా తీసుకోను, ఇది నిజమైన స్థితి. విషయం తెచ్చి నాకు ఇస్తే నేను తీసుకోకుంటే ఏం చేస్తారు? తెచ్చినట్టు తీసుకోపోతారు అంతే. ఇదే బుద్ధత్వ స్థితి. ఆ విషం వద్దు, ఆ స్వీట్ వద్దు, రెండిటికి పక్కకు ఉండడం, అదే బుద్ధుడి స్థితి. సుఖం వద్దు, దుఃఖం వద్దు, జయం వద్దు, అపజయం వద్దు, పాస్ వద్దు, ఫెయిల్ వద్దు. అద్వైత స్థితి, పూర్ణత్వము, దైవ స్థితిలో ఉండడమే నిజమైన స్థితి. ఆ స్థితిని సంపాదించుకోవడం నేర్పిస్తుంది పిఎస్ఎస్ఎం. 8th, మనకు అందని దానిని ఆశించినప్పుడు. చిన్న కిరాణా కొట్టు పెట్టుకోనికి లావణ్య మేడం దగ్గర పోయి ₹1 లోన్ ఇవ్వండి మేడం అంటే ఇస్తుందా మేడం? చెప్పండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కాదు, ఎస్బీఐ వాళ్ళు కూడా ఇయ్యరు, ఎవ్వరు ఇయ్యరు. అర్థమైందా? ఏ బ్యాంక్ వాళ్ళు ఇవ్వరు. మీ అర్హతను చూస్తారు, మీ ప్రాపర్టీ చూస్తారు, మీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు, 100 సార్లు దింపుతారు. సంవత్సరం అంతా దింపి కూడా నా లోన్ ఫెయిల్ అయిపోయింది, ఆ రోజు నుంచి నేను లోన్ జోలికే పోలేదు. ఏది కొన్నా క్యాష్, నెట్ క్యాష్ పెట్టడం, కొనడమే అంతే. అర్థమైందా? కానీ పై వాళ్ళు నాకు బాగా ఇచ్చారు, కింది బ్యాంక్ వాళ్ళు ఇవ్వలేదు, కానీ పై వాళ్ళు ఇచ్చారు నాకు అద్భుతంగా. 10 ఫ్లాట్లు సంపాదించుకున్నా, స్పాట్ క్యాష్ అన్ని స్పాట్ క్యాష్. ఎంత బాగుందో అది. అక్కడి నుంచి రావాలి మనకు. రిజర్వ్ బ్యాంక్ ఓపెన్ అయిపోవాలి అనుకున్నా నేను, లక్ష్మీ అమ్మనే వచ్చి కూర్చుంది. చల్ నీ కాకుండా ఇంకెవరికి ఇస్తా అని అమ్మనే వచ్చి ఇంట్లో కూర్చోవాలి. సంతోషాన్ని ఇచ్చే లక్ష్మి, ఆరోగ్యాన్ని ఇచ్చే లక్ష్మి, బ్లిస్ఫుల్ లైఫ్ ని ఇచ్చే లక్ష్మి మన ఇంట్లో ఉండాలి. తృప్తినిచ్చే లక్ష్మి. ఆ లక్ష్మి ఇంట్లో లేదు అంటే దానికి కారణము మనము దైవ కార్యానికి డబ్బు తీస్తలేము. బీపీలు ఇచ్చే లక్ష్మి, షుగర్లు ఇచ్చే లక్ష్మి, టెన్షన్లు ఇచ్చే లక్ష్మి, ఇలాంటి లక్ష్మి వస్తుంది ఇంట్లో. అలక్ష్మి అంటారు దానికి, లక్ష్మి అన్నారు అలక్ష్మి. ఏ ఇంట్లో దైవ కార్య భాగం తీయరో ఆ ఇంట్లో అంతా అలక్ష్మి ఉంటుంది. టెన్షన్ టెన్షన్ ఉంటది. టెస్ట్లు, స్కానింగ్లు, రిపోర్ట్లు, డాక్టర్లు చుట్టూ తిరుగుతుంటాం. అర్థమైందా? ఇట్లా తీయం కదా, అట్లా వసూలు చేస్తుంది నేచర్, ఎప్పుడు కంపెన్సేట్ చేస్తుంది. కనిపించని వైరస్ ఎట్లా లోపల దూరిందో ఏమో కోవిడ్ అప్పుడు. ఎంతో తెలివి ఉంది, ఎంతో డబ్బు ఉంది, ఎంతో సెక్యూరిటీ ఉంది, కానీ ఎక్కడి నుంచి దూరిందో ఏమో అర్థం కాలేదు. లక్షల జనాలు చచ్చిపోయారు. బ్యాక్టీరియా
వైరస్లతో రోగాలు ఎప్పుడు రావు. ఇన్ఫెక్షన్లతో రోగాలు ఎప్పుడు రావు. డాక్టర్ సార్ ఉన్నాడు ఇక్కడ, వింటున్నాను. బ్యాక్టీరియా తో ఇన్ఫెక్షన్లతో వైరస్లతో రోగం రాదు, కర్మలతో రోగాలు వస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కర్మల వల్లే రోగాలు. పాపకర్మల వల్ల రోగాలు, పుణ్యకర్మల వల్ల భోగాలు. మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండా క్లియర్ అయిపోతుంది, హీల్ చేసేసుకుంటది బాడీ. దట్ ఈస్ డివైన్ పవర్. మీ బాడీకి అంత శక్తి ఉంది, అది హీల్ చేసుకుంటుంది సెల్ఫ్ గా. అందుకే మనకు అందని దానిని ఆశించినప్పుడు మనము నిరుత్సాహపడతాము, సంతోషాన్ని కోల్పోతాము. అందని దానికి ఆశించపడొద్దు, అవసరమే లేదు. ఏం చేసేది ఉంది? పత్రి సార్ నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నా దగ్గర కార్ లేదు సార్, బైక్ ఉంది, వస్తావా లేదా అన్న. ఎక్కిండు బండి సార్. బైక్ మీద ఎన్ని ఊర్లు తిప్పిన ఆయన. 100-200 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ కూడా చేసిన సార్కి ఎన్నో సార్లు. కూర్చున్నాడు. అది డౌన్ టు ది అర్త్. అంటే నాకు కార్ లేదు, మరి ఏం చేయాలి? నీకు ఎవరు లేడు, అప్పుడు సొసైటీ లేదు, ట్రస్ట్ లేదు. హైదరాబాద్ లో ఒక్కొన్నే ఉన్నాను. నాడు 100 కిలోమీటర్స్ ఊరికి పోయి క్లాస్ చెప్పాలి అన్నాడు. మరి నీకు లేదు, నాకు లేదు, ఏం చేయాలి? నాడు బైక్ మీద వెళ్ళిపోదాం. అట్లా పోయినాం 2 సంవత్సరాలు. ఎన్ని ఊర్లు తిప్పినో సార్కి. నన్ను నడుము పోతున్నాయా అన్నాడు సార్. నెక్స్ట్ డేనే కార్ వచ్చింది మాకు. అట్లా ప్రమోషన్స్ వస్తాయి మనకు. వర్షం పడుతుంది, వెనక సార్ ఉన్నాడు, ప్రోగ్రామ్ చేసి వస్తున్నా, వనగండ్ల వర్షము. అప్పుడు నాకు బాధ అనిపించింది. అసలు విచిత్రమైన ఎక్స్పీరియన్స్ నాకు. వనగండ్లు పడుతున్నాయి, నిలబడడానికి ఒక చెట్టు లేదు, ఒక షెడ్ లేదు, హైవే మీద ఉన్నాము. అప్పుడు నాకు బాధ అనిపించింది, నాకు ఎన్ని దెబ్బలైనా కొట్టును, వనగండ్లు పడని, కానీ నా రాముడు ఉన్నాడు నాకు, నా పత్రి సార్ ఉన్నాడు. సార్ ఏంది ఇది, రిక్వెస్ట్ పెట్టుకున్నా, చిన్న నాకు ఇంత కారు కూడా లేదు, ఏం చేయాలి నేను? కానీ అడగం కదా, కారు ఉంటే బాగుండేది అనుకున్నా. అట్లే వర్షంలో తడిచి ఇంటికి వెళ్ళిపోయినా, బండి పెట్టే పడుకున్నా. పొద్దున 6 గంటలకు ఫోన్ వచ్చింది. మారుతి షోరూమ్ వర్క్ షాప్ లో హెడ్ మెకానిక్ నా కస్టమర్, నా షాప్కి వస్తాడు బట్టలు కొనడానికి. పొద్దునే ఫోన్ చేసి, అన్నా నువ్వు అర్జెంట్ ₹1,00,000 పెట్టుకొని తొందరరా అన్నాడు. ఎక్కడ నిలబడ్డా అంటే అడ్రస్ చెప్తే అక్కడ పోయి నిల్చున్నా. ఆయన వచ్చాడు. నువ్వు రా అన్న, ఏం మాట్లాడక అంటాడు. నాకు రెగ్యులర్ కస్టమర్ ఆయన. సెయింట్ జోసెఫ్ కాలేజ్ కి ప్రిన్సిపల్ ఉన్నాడు. ఆయన కూతురు గురించి కొత్త కారు ఉంది అక్కడ. కొన్నాక అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది. ఈ కారు ఇట్లే అమ్మేస్తానని చెప్పడం ఈయనకు, ఈయన నాకు ఫోన్ చేయడము. పోయి చూస్తే ఆ ఒక్కరోజు ముందే నాకు కలలో జీసస్ క్రైస్ట్ వచ్చి చెప్పాడు, నీకు మంచి గిఫ్ట్ ఇస్తున్నానని. జీసస్ జీసస్ ని ఎప్పుడు గుర్తు చేయలేదు నేను. ఎందుకు వచ్చాడో ఏమో, ఏమి ఇస్తాడో అనుకున్నా. పొద్దున 6 గంటలకు కరెక్ట్ ఆ డోర్ ఇప్పి చూస్తే కార్ వెనక రాసి ఉంది, జీసస్ లవ్స్ యూ. ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇది. జీసస్ లవ్స్ యూ. ఇక్కడ హిందూయిజం, క్రిస్టియానిటీ లేదు, మాస్టరిజం ఉంది. జీసస్ లవ్స్ యూ అని చదివిన ఆ స్టిక్కర్ చూసి నేను ఎంబడే కార్ తీసేసుకొచ్చిన, ఇంటికి తెచ్చుకున్నా ఎంబడే. కొత్త కారు, వైట్. పత్రిసారిని దింపిన ఆ కారులో. ఫస్ట్ నేను కొన్న కారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కరోజు ముందు నైట్ వర్షంలో తడుచుకుంటూ వచ్చిన మేము ఇద్దరం, సార్ నేను. ఇమీడియట్ పొద్దున 6-7 గంటలకు ఇంట్లో ఉంది కారు. ఇలా మేనిఫెస్ట్ అవుతుంది. అడగడం కాదు, ఉంటే బాగుంటుండే అనుకున్నా. సార్ ఉన్నందుకు నాకు బాధ అనిపించింది. నేనైతే ఓకే, ఎన్ని దెబ్బలైనా తింటాను, నా సార్కి పడొద్దు అనుకున్న థాట్ కి అంత బాగా మేనిఫెస్ట్. జీసస్ కి ఏమనిపించిందో, సడన్ గా ఆయన వచ్చేసాడు. మామూలు ఎక్స్పీరియన్స్ కాదు అది. ఆశ పడకుండా మనకు వస్తాయి. ఇలా ఉంటే బాగుంటుండే అనుకుంటే చాలా అలా అయిపోతుంది. అందుకే మనకు అందని దానికి ఆశించినప్పుడే బాధపడతాం. అవసరం లేదు. మరీ పెద్ద 40 లక్షల కారు అనుకోలేదు నేను. చిన్న ఒక కారు ఉంటే సరిపోతుంది, నాకు ఇంత తిరుగుతున్నాను అనుకుంటేనే అది వచ్చింది. అట్లా చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి. 9వ పాయింట్, వర్తమానంలో జీవించకుండా గతంలో గాని భవిష్యత్తులో గాని జీవించినప్పుడు బాధపడతాము. వర్తమానంలో జీవించకుండా గతంలో గాని భవిష్యత్తులో గాని జీవిస్తుంటాం మనం.
ఇంట్లో ఉంటే మనసు షాప్లో ఉంటది, షాప్లో ఉంటే మనసు ఇంట్లో ఉంటది. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటది అది. దానికి అలవాటు అయిపోయింది. పాస్ట్ ఫ్యూచర్ కి పక్కకు పెట్టి ప్రెసెంట్ లివింగ్ లో రావాలి. అలా జీవించినప్పుడే ఈ సంతోషాలు మనకు లభిస్తాయి. సంతోషాన్ని కోల్పోయే పాయింట్స్ ఇవి. అందుకే నో పాస్ట్ నో ఫ్యూచర్, ప్రెసెంట్ లివింగ్. అప్పుడే ఏకసంతగ్రహిగా మనం మారిపోతాం. 10th పాయింట్, సంతోషంగా ఉన్న క్షణంలో కూడా ఏదో గుర్తుకు తెచ్చుకొని బాధపడినప్పుడు, మంచి సంతోషంగా ఉన్న టైంలో కూడా ఏదో గుర్తు చేసుకుంటాం, అప్పుడు బాధపడతాం. అవసరమా అంత? ఏం అవసరం లేదు. ఎంజాయ్ చేయండి అంతే. ఉన్నప్పుడు ఉన్నదాన్ని ఎంజాయ్ చేయాలి, లేని దాని గురించి ఏడవద్దు. ఉం? 11th పాయింట్, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసినప్పుడు, చిన్న విషయమే గాని భూతద్దంలో పెట్టి చూస్తాం. ధ్యానం లేనోళ్ళు ఇట్లా చూస్తారు, ధ్యానం ఉన్నోళ్ళు పెద్ద ప్రాబ్లంకి చిన్నగా చూస్తారు. ఇంత తేడా ఉంటుంది ఒక యోగికి, ఒక ధ్యానికి, ఒక ధ్యానం లేనోడికి. ధ్యానం లేనోడు అని భయపడతాడు, చిన్న ప్రాబ్లంకి పెద్దగా చూస్తాడు. ఒక యోగి పెద్ద ప్రాబ్లంకి చిన్నగా చూస్తాడు. 2012లో TV9 వాడు అంత పెద్ద ఇష్యూ చేస్తేనే పత్రికలు ఆడుకున్నట్టు పక్కకు పెట్టేసింది. దానికి మంచిగా చెస్ ఆడుకున్నాం కూర్చొని, క్యారమ్ బోర్డ్ ఆడుకున్నాము, బజ్జీలు తిన్నాము సార్తో, ఎంజాయ్ చేసినాం. మేమైతే ఎన్ని సినిమాలు చూసినాము అప్పుడు. ఇక సార్ రోజు ఒక సినిమా పోదాం అనేవారు. అంత సింపుల్ తీసుకున్నాడు ఆయన, అంత రచ్చ. అయితే ఈ 1 year మనకు హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ అనుకుందాం, ఎంజాయ్ చేద్దాం అన్నాడు. అన్ని సెంటర్స్ ఆపేయండి అన్నాడు. ఏముంది, రెడ్ లైట్ వచ్చింది రోడ్ మీద, సిగ్నల్ రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు ట్రాఫిక్ ఆగిపోవాలి అంతే. మళ్ళీ గ్రీన్ వస్తుంది, వెళ్ళిపోవాలి మెల్లగా. మళ్ళీ 12 సంవత్సరాలు మంచి ఒక ఊపేస్తుంది పిరమిడ్ సొసైటీ. సూర్యుని ఎవడో చేయి చూపిస్తే ఎప్పుడు ఆగదు, అంత బలం సత్యంలో ఉంటుంది. అలాంటి సత్యాన్ని ఇచ్చేదే మన PSSM. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడొద్దు, లెట్ గో చేయాలి అంతే. 12వ పాయింట్, ఇతరులు మన మాట వినాలి అనుకున్నప్పుడు, నా మాట వింటలేదు ఎంత చెప్పినా, వద్దు. వినకపోని ఏం చేసేది ఉంది? మనం బాధపడతాం అక్కడ. మనం అనుకున్నట్టు చేయకుంటే మనం బాధపడుతుంటాం, వద్దు అంట. ఎంత సెల్ఫిష్ అయిపోతామో అంత బాగుంటాం మనం. ఒక యోగి ఉన్నంత సెల్ఫిష్ ఎవడు ఉండడు. 13th పాయింట్, ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు ద్వేషంతో కానీ, స్వార్థంతో కానీ, ఈర్ష్యతో కానీ చూసినప్పుడు మనం బాధపడతాం. వేరేళ్ళ సంతోషాన్ని చూసి మనం బాధపడే అవసరం ఏముంది? ఉం? అందుకే ఈ క్వాలిటీస్ అన్ని మన స్పిరిచువల్ గ్రోత్ కి చాలా పనిచేస్తుంది. అర్థమైందా? 13th పాయింట్, ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు ద్వేషంతో మనం ఉండొద్దు, స్వార్థంతో, ఈర్ష్యతో కానీ చూసినప్పుడు మనం బాధపడతాం. అవసరం లేదు, ఎవరితో కంపేర్ చేయొద్దు. 14th పాయింట్, ఇతరులు మనలాగే జీవించాలి అనుకున్నప్పుడు నేను చెప్పినట్టే నడవాలి నా ఇంట్లో. అవసరం లేదంట. న్యూట్రల్ గా ఉండండి. ఎంత న్యూట్రల్ గా ఉంటామో అంత బాగా ఫ్యామిలీ కూడా బాగుంటుంది. డామినేషన్ వద్దు, భార్య భర్త మీద, భర్త భార్య మీద వద్దు. పెళ్లిళ్ళైన వైఫ్ హస్బెండ్ కూడా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఉండాలి. అప్పుడే ఆ ప్రేమ నిలబడుతుంది, లేకుంటే ప్రేమ చచ్చిపోతుంది. డామినేటింగ్ వచ్చింది అంటే
మీ వివాహ బంధం కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఆ డామినేటింగ్ వద్దు. డామినేటింగ్ ఎప్పుడు వస్తుంది? ఈగో ఉంటేనే. అవసరం లేదు, న్యూట్రల్ గా ఉండడం నేర్చుకోవాలి. మనలాగానే నేను చెప్పినట్టే అవసరం లేదు. 15th పాయింట్, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోనప్పుడు. సరిగా అర్థం చేసుకోకుంటే మనము డిస్టర్బ్ అవుతాం అక్కడ. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోనప్పుడు మనం బాధపడతాం. అవసరం లేదు అంత. 16th పాయింట్, ఎదుటి వ్యక్తి ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళల్లో ఉన్న ఉద్దేశం లేకపోయినా ఆ ఉద్దేశం ఉందని రకరకాలుగా ఊహించుకున్నప్పుడు. వాళ్ళు ఒక రకంగా చెప్తారు, ఇంకోళ్ళు ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు. భార్య భర్తల గొడవల్లో పోయి అమ్మ ఇంట్లో ఊకే తిట్టుకుంటే కొట్టుకుంటే బాగుండదు. భార్య భర్తలు అన్నప్పుడు చిన్న చిట్కా అవుతుంటుంది, మెల్లగా సర్దుకొని పోవాలమ్మా అని చెప్పి వస్తే ఆ భార్య ఏం చేసింది? 10 నిమిషాల తర్వాత భర్త ఫోన్ చేశాడు నాకు, ఏం చెప్పావు సార్ అని. మెల్లగా సర్దుకొని పోవాలని చెప్పిన, అంతే. నేనేం చెప్పినా అన్న, బంగారం అంతా సర్దుకొని వెళ్ళిపోయిందంట. ఏం చేయాలి? నేను చెప్పిన సంసారం కానీ బంగారం చెప్పలేదు కదా. సర్దుకొని పోవాలంటే ఇట్లనా? ఇట్లుంటది. చెప్పేవాడు ఒక ఉద్దేశంతో చెప్తాడు, వినేవాడు ఒక ఉద్దేశంతో అర్థం చేసుకుంటారు. క్లాస్ లో 1000 మంది ఉంటారు, ఎవరు ఎట్లా తీసుకుంటారో తెలియదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా తీసుకుంటే నేనేం చేయాలి? చెప్పేటోడు తప్పు ఉండదు, దాని వెనుక ఉద్దేశం వేరేది ఉంటది. భార్య భర్తలు గొడవలు కావద్దని సర్దుకొని బొమ్మా అంటే ఆమె అట్లానా పోతే నేనేం చేయాలి? 17th పాయింట్, ఇతరులను ఆవేశంతో మాట్లాడినప్పుడు. అంత బీపీలు పెంచుకోవద్దు. అంత ఆవేశంగా గట్టిగా అరిచే అవసరం ఏం లేదు. ఆవేశంతో మాట్లాడినప్పుడు మన సంతోషం కోల్పోతాము. 18th పాయింట్, ఏ పనైనా విసుగుతో చిరాకుతో చేసినప్పుడు. భాషలో సౌండ్ వస్తుంది అంటే ఆమె మూడ్ ఎట్లుంది అనేది అర్థమైపోతుంది. ప్లేట్ కిందగా మెల్లగా పెట్టదు, టక్కని పడేస్తుంది అక్కడ. బిందెలు ఎత్తేస్తారు, గిన్నెలు ఎత్తేస్తుంది అంటే అక్కడ ఏదో అవుతుంది అని అర్థమైపోవాలి. ఆ విసుగు చిరాకు అనేది అక్కడ అర్థమైపోతుంది. ఇలా ఈ సందర్భాలలో మన సంతోషాలన్నీ కోల్పోవడం జరుగుతుంది. ఇదంతా కూడా మనము సృష్టించుకున్నదే, ఎవడో సృష్టించింది కాదు, మనకు మనమే సృష్టించుకున్నాము. క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటున్నాడు అందుకే సార్. మరి సంతోషంగా జీవించాలి అంటే వీటన్నిటిలో మార్పులు తెచ్చుకోవాలి. ప్లేట్ జర మెల్లగా పెట్టాలి. కోడలు అత్తకు అడిగిందంట, అత్తమ్మ అన్నం పెట్టాలా అని, భోజనం పెట్టాలా అని అడిగితే అత్త మంచిగా సరే అమ్మ పెట్టు అంటే అయిపోయి కదా. తెచ్చి తగలాడు అన్నది అనుకో, అయిపోయి. ఈ తగలాడు అన్న మాట పోయి ఆ రిఫ్లెక్షన్ ఎట్లా వస్తుంది? ప్లేట్ తెచ్చి ఎత్తేస్తుంది ముంగట. అట్లా డిస్టర్బ్ అవుతాం మనం. నిత్య జీవితాల్లో జరిగే మిస్టేక్స్ అన్ని ఇవి. చిన్న మాట అది ఎక్కడికో పోతుంది. అందుకే ఈ సంతోషంగా జీవించాలి అంటే వీటన్నిటిలో మార్పులు తెచ్చుకోవడం కంపల్సరీగా తెచ్చుకోవాలి. మార్చుకోకపోతే సంతోషంగా జీవించలేము. కనుక మార్చుకోవడం అన్నది అతి ముఖ్యమైనది. అప్పుడే జీవితం బాగుంటుంది, ప్రతి క్షణము ఎంజాయ్ చేయొచ్చు. ప్రశ్న, వీటన్నిటి నుండి బయటికి రావడం ఎలా? దీనికి మార్గం ఏమిటి? రేపు తెలుసుకుందాం. వచ్చే ఫ్రైడే, రేపు ఉండను, రేపు సండే కదా. వచ్చే ఫ్రైడే. కరెక్ట్ 10 minutes లేట్ స్టార్ట్ చేసినాము, అందుకే 3:10కే ఆపేసినాము. మనం టైం అంటే టైమే, ఇవ్వనికి నేను. అందరికి అన్మ్యూట్ చేయి కళ్యాణ్.
ఫాస్ట్ గా మాట్లాడండి, మైకులు దగ్గర పెట్టుకొని గట్టిగా మాట్లాడండి, వీడియోలు ఆన్ చేయండి తొందరగా. మాస్టర్స్ అందరూ కూడా ఆ, సార్ మనకి ఎంతో విలువైన జ్ఞానాన్ని అందించారు. ఒకసారి అందరూ సార్కి థ్యాంక్స్ చెప్తాం సార్కి. మేడం శ్యామల మేడం. సార్ కళ్యాణ్ మీ రీల్ సౌండ్ వస్తుంది. జీవితం సంతోషంగా ఎవరు మాట్లాడండి బాస్. రీసౌండ్ వస్తుంది కళ్యాణ్. సార్ అదే సార్ నాకు అర్థం కావట్లేదు ఎందుకు వస్తుంది. సార్ మ్యూట్ లో పెట్టేసేయండి. మ్యూట్ లో పెట్టి ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళతో మాట్లాడిద్దాం. ఇప్పుడు తొందరగా హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరు మాట్లాడాలో వాళ్ళు అన్మ్యూట్ చేయండి. థ్యాంక్ యూ సార్. మొదలుగారు సార్ ఆత్మ ప్రణామాలు సార్. జీవితం సంతోషంగా ఉండాలంటే మనం చేసుకోవాల్సిన మార్పుల గురించి చెప్పారు సార్. ఎంత అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అమ్మా అనుభవగ్రస్తులు మీరందరూ, ఎంతో అనుభవాలు ఉన్నవాళ్లే. ఇవన్నీ అన్ని చూసిన వాళ్ళే. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఆత్మ ప్రణామం ఇంకా? సార్. నమస్తే అమ్మా, చెప్పండి ఇంద్రమ్మ. చాలా అద్భుతంగా చెప్పారు. ఓకే. నమస్తే సార్. నమస్తే చెప్పండి. సరే, ఈ ధ్యానంలోకి రాకముందు జీవితంలో అంతా కంపారిజనే ఉండేది సార్. అవును. ఆ కంపారిజన్ తోనే అది లేదు ఇది లేదు అని ఉండేది సార్. ఈ ధ్యానంలోకి వచ్చినాక అవన్నీ తెలుసుకుంటున్నాం సార్. ఈ జ్ఞానం అంతా తెలుసుకొని ఇంకా ఒకళ్ళ మీద దృష్టి పెట్టం కాదు, మన మీద మనం ప్రశ్నించుకోవాలనేది అర్థమైంది సార్. ఈ ఇంటర్ఫీరెన్స్, కంపారిజన్, కంప్లైంట్స్ ఉంటేనే దుఃఖం ఉంటుంది సార్ అని అర్థమైంది. సుఖంలో కూడా దుఃఖంలో కూడా సమత్వ స్థితిలో ఉండాలని చెప్పారు సార్. అది ఆ పాయింట్ చాలా బాగుంది. మళ్ళీ వర్తమానంలో జీవించాలి, గతంకి భవిష్యత్తుకి వెళ్తేనే బాధ ఉంటది, వర్తమానంలోనే ఉండాలి అనే పాయింట్ కూడా బాగుంది సార్. ఒక జ్ఞాని దుఃఖంలో కూడా సంతోషాన్ని వెతుక్కుంటాడు, ఒక అజ్ఞాని సంతోషంలో కూడా దుఃఖపడతాడు. రైట్. అది బాగుంది సార్. ఈ ఒకళ్ళ ఇంటర్ఫీర్ అవ్వకూడదు, ఒకళ్ళ జీవితాల్లో ఇంటర్ఫీర్ అవ్వకూడదు, న్యూట్రల్ గా ఉండాలి. భార్యాభర్త బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా అన్నారు సార్. అది కూడా చాలా అద్భుతంగా ఉంది సార్. జీవితంలో ఈ పాయింట్స్ అన్ని కూడా చాలా పనికొస్తాయి సార్. ఇవన్నీ చాలా నేర్చుకోదగ్గ, ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ లాగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పటిదాకా భార్య భర్తలాగా ఉన్నారు, ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా అయిపోండి. కళ్యాణ్ పెళ్లి కాలేదు, ముందే తెలుసుకున్నాడు జ్ఞానము. ఆయన అట్లే ఉంటాడు పెళ్లికి ముందు నుంచి. మనం ఆల్రెడీ అయినోళ్ళము, బాధలు పడ్డోళ్ళమే. అందుకే ఇది తెలిసిన తర్వాతనే ఆ బ్యాలెన్సింగ్ మనకు వస్తుంది, అప్పుడే బాగుంటది. థ్యాంక్ యూ అమ్మా పార్వతి అమ్మ. నెక్స్ట్ శాంతి అమ్మ. ప్రణామాలు సార్. ప్రణామం. చెప్పండి ఏమన్నా. మహా అద్భుతమైన ధ్యానానికి, జ్ఞానానికి ప్రణామాలు సార్. ప్రతిదీ వెరుకు కలిగి జీవించి ఆనందంగా జీవించటమే పరమానందం సార్. థ్యాంక్ యూ సార్. పరబ్రహ్మానంద స్థితి. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అనుష. ప్రతి పాయింట్ చాలా బాగుంది. తెలిసినా కూడా దాన్ని ఆచరించలేకపోయాం కదా అనే ఫీల్ లో ఉన్నాము. ఇప్పటి నుంచి నేను ఆచరించడానికి ట్రై చేస్తాను సార్. చాలా థ్యాంక్ యూ. నా జీవితానికి ఉపయోగపడిన అన్ని పాయింట్స్ మీరు చెప్పారు సార్.
చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను, కానీ మళ్ళీ మధ్యలో డిస్టర్బ్ అయ్యాను. ఉమ్. ఆ, ఇప్పుడు మళ్ళీ సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు చెప్పిన ప్రతి పాయింట్ నా గురించే చెప్పినట్టు ఉంది సార్ ఈరోజు క్లాసు. ఉమ్. మొత్తం నాకు నాకు చెప్పినట్లే నాకు అనిపించింది. మీకు అదే చాలా ఎవరో బాధితులు ఉంటారు, వాళ్ళ గురించి ఎక్కువ టార్గెట్ చేస్తారు మాస్టర్స్ వచ్చి, వాళ్ళే చెప్తారు. థ్యాంక్ యూ అమ్మా, మంచి అది తెలుసుకున్నారు. ట్యూన్ చేసుకోండి మీ లైఫ్ ని మీరు బాగా, అంతే, ఏం లేదు, అన్ని సెట్ అవుతాయి. నెక్స్ట్ ఎవరు? లావణ్య మేడం. మా బ్యాంక్ మేనేజర్ మేడం పేరు కూడా అదే, లావణ్య. సార్ నమస్తే ఆ, సార్. నమస్తే అమ్మా. వర్తమానంలో జీవించాలి. ఫ్లాష్ బ్యాక్ కానీ ఫ్యూచర్ కానీ ఏది ఆలోచించకుండా ప్రెసెంట్ లో ఉండటం అనేది చాలా ఆ పాయింట్. ఎంత ట్రై చేసినా కానీ వెళ్ళిపోతుంటాం వెనక్కి. ఎంత వద్దనుకున్నా మళ్ళీ ముందేమవుద్దో ఆలోచిస్తూ ఉంటాం. వర్తమానంలో జీవించాలి, ఆ పాయింట్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా మీకు చాలా అవసరం. అకౌంట్స్ చేస్తేప్పుడు మీరు అటు ఇటు పోయినారనుకోండి, లెక్కలన్నీ కింద మీద అయిపోతాయి. బ్యాలెన్స్ షీట్ చేస్తేప్పుడు మీరు ప్రెసెంట్ లివింగ్ లో ఉంటేనే అకౌంట్స్ కరెక్ట్ అవుతాయి, టాలీ అవుతుంది అప్పుడు. ఓకే థ్యాంక్ యూ. మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సత్యనారాయణ ప్రసాద్, సత్యప్రసాద్ గారు.